అంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు పేర్లు చేశారు ఇందులో. మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు, అన్నీ చెప్పుకోకూడదు, బాగుండదు. కళారత్న వింజమూరి సుజాత గారు, ఆనరబుల్ ఎంపీ రామకృష్ణరాజు గారు, మురళీమోహన్ గారికి ముందేం రాయలేదు, ఏం అక్కర్లేదు, ఎందుకంటే మీరు సర్వాంతర్యామి కాబట్టి మురళీమోహన్ దాని గురించి చెప్పాల్సిన పని లేదనుకుంటా. అక్కర్లేదు. వేదిక మీద ఆశీనులైన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఇప్పుడు టైం ఏమో 9గా వస్తుంది. ఇప్పటికే చాలా ఎప్పుడు వదులుతారా బాబు అనుకునే స్టేజ్లో పాపం ఆయన మా కృష్ణారావు గారు సహృదయుడు. ఆయన చాలా మృదు స్వభావి. నాకు తెలుసు, మేము ఇంతకుముందు 2 ఫంక్షన్స్లో కూడా బొంబాయిలో జరిగిన తెలుగు అసోసియేషన్, భీమండిలో జరిగిన తెలుగు అసోసియేషన్లో పార్టిసిపేట్ చేశాం. ఆయన గబుక్కున అదేంటి ఇలా కాదు అలాగనుకునే మనిషి కాదు. ఆయన అక్కడ కూర్చోబెట్టి మనం అంతసేపు కొట్టడం కూడా కరెక్ట్ కాదు. ఊరికే మీరు అలా అంటారు, మేము ఇలా అంటాం, సరిపోతుంది అంటుంది. అందువల్ల ఇక్కడ నేను కూడా ఎక్కువ నా శక్తి వంచన లేకుండా మిమ్మల్ని కొట్టి విసిగించి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఒక మాదిరిగా కొట్టి వదిలేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ముఖ్యంగా మళ్ళీ తర్వాత చెప్పడం మర్చిపోతానేమో, ఒక మహోన్నతమైనటువంటి నటులు, చాలా సీనియర్ ఆర్టిస్ట్ మురళీమోహన్ గారు. ఆయన నన్ను అక్కడ కూర్చోబెట్టి బ్రహ్మానందం నటన గురించి విశ్లేషించి చెప్తుంటే ఇంతకంటే ఆస్కారం ఇంకేం కావాలనిపించింది. తర్వాత ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఇందాక ముంజమూరి సుజాత గారు అద్భుతమైనటువంటి అమరావతి కృష్ణా తరంగాలు వినిపించారని, చేశారు, నటించారు, చూసామని. కొంతమంది లేటుగా వచ్చామని, కొంతమంది చూడలేదని, కొంతమంది ఇంకా కొంచెం ముందు వచ్చామని, ఇట్లాగేవో. మా రాజుగారు అంటే తెలుసు కదా, మనిషి చూసారు ఎలా ఉన్నాడు, ఆజానుబాహుడు, రాజులాగే ఉంటాడు ఆయన. వాళ్ళు మన మురళీమోహన్ గారు చెప్తున్నప్పుడు నేను చివరిలో వచ్చాను. సరే, ఏదేమైనా ఎక్కడ నిలబడ్డా పంక్తిలో చివరిలో పెట్టినా అదే కదా, దానికి మనకు అర్థమైపోతుంది, మెతుకు పట్టుకుంటే చాలని. పైగా వింజమూరి సుజాత గారు వాళ్ళ మనిషి కాదు. అప్పుడు ఎప్పటి నుంచో అమెరికా ఆయన మురళీమోహన్ గారికి నల్ల చుట్టున్న టైంలో అప్పుడు ఆయన చూసి అటువంటి నాట్యాన్ని అప్పుడే చూసినటువంటి ఆయన ప్రశంసించినటువంటి విషయం ఇప్పుడు మనం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నీ శుద్ధి ఆపు, నీ మ్యాటర్ ఏమైనా ఉంటే చెప్పనొచ్చు, మీరు అనుకుంటుండొచ్చు. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి. ఈ సన్మానం అనగానే జనరల్గా ఇదిగో మా దక్షిణామూర్తి గారు ఉన్నారు ఇక్కడ. ఆయన మరి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో మాటలన్నీ పట్టుకుని ఓ పేజీ తయారు చేసుకుని వస్తాడు ఆయన. అక్కడి నుంచి సన్మానం అనగానే అలవాటు అయిపోయింది బాగా. కుర్చీ, ఓ దండ, శాలువ, ఓ స్వర్ణ కంకణమో లేకపోతే ఇంకేదో కంకణమో, లేకపోతే ఏమి లేకుండా ఉంటామో. కానీ ఇక్కడ గమ్మత్తు ఏమిటో, పువ్వులు ఎక్కడా కనిపించరా. ఎందువల్ల మరి ఏదో మొత్తానికి మంత్రం ఫలం పుష్పం తోయం సమర్పయామి అంటే పుష్పం ఇవ్వకపోయినా ఫలాలు ఇచ్చారు. ఏదేమైనా ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తులకు అందజేసేటువంటి పద్ధతిలోనే రాజ్యలక్ష్మి గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. నా దగ్గరికి వచ్చారు, ఏమన్నా మీకు సన్మానం చేస్తామని అన్నారు. ఎస్కేప్ అవడానికి ట్రై చేశాను. ఏం చేశానంటే
ఏమంటే ఆయన ఏదో రవీంద్ర భారతిలో పెడుతున్నారు, అక్కడి నుంచి బయట రావడం అంటే గంటన్నర అవుతుందండి. ఇప్పుడు ఏదో తలకి రంగేసుకున్నాం కానీ వయసులో పెద్దవాళ్ళం, అంత ఈజీగా హ్యాపీగా వచ్చేంత పరిస్థితి కాదమ్మా అన్నాను. అలా కాదండి అని మొత్తం వీళ్ళు ఒక పంచపాండవులాగా 5గురు ఉన్నారు. 5గురు ఆడపాండవులు, వాళ్ళు మామూలు కాదు. వీళ్ళు వచ్చి ఓ రోజు వచ్చారు, రెండో రోజు కుదరదండి, మళ్ళీ దగ్గరలో ఎక్కడన్నా మనం అయితే హ్యాపీగా ఉంటుంది, ఎస్కేప్ అవడానికి వచ్చిన మార్గం ఆలోచించారు. సరే అయితే మీరు చెప్పినట్టే ఎక్కడో చోట దగ్గరలోనే చూస్తూ ఉండే అన్నారు. ఇది మరీ దారుణంగా ఉంది. అంటే సన్మానం చేయించుకునేవాడు మా ప్లేస్ ఇక్కడ పెట్టండి, మా ఇంట్లో పెట్టండి, ఏసీ రూమ్లో పెట్టండి అని ఏమంటాం, అది కరెక్ట్ కాదు అని భావన తెలిసినా కూడా కాదండి అన్నారు. కానీ ఆవిడ, ఎందుకంటే రాజ్యలక్ష్మి గారు నాకు ఎప్పుడూ అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు కూడా ఇచ్చారు అండి. నేను అది కూడా చెప్తున్నాను కదమ్మా, నేనే తప్పు చెప్పాను, అవార్డు ఇచ్చాను. అది ఏం మాట్లాడితే ఏం వస్తుందో ఎందుకు వచ్చింది అనవసరంగా ఇచ్చారు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆవిడ ఎప్పుడు ఎదుటి వాళ్ళని నొప్పించి మాట్లాడే మనిషి కాదు. చక్కగా ఆ కార్యక్రమాన్ని అందంగా ఆహ్లాదకరంగా నిర్వహించేటువంటి అతి తక్కువ మంది ఇలాంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి అతి తక్కువ మందిలో రాజ్యలక్ష్మి గారు. అది రాగ సప్తస్వరం అనేటువంటి దాని మీద 35వ వార్షికోత్సవం మీరు చేయాలండి. నాకు ఎందుకంటే అసలు ఎందుకు సన్మానం చేస్తున్నానని అడగండి కావాలండి అంటే, కాదని మీరంటే మాకు అభిమానం, మేము చేయాలనుకుంటున్నాం, మేమందరం నలుగురు కలిసి చేయాలనుకుంటున్నాం, మీరు కంపల్సరీగా కావాలండి. ఈ సన్మానం అంటే గుర్తొచ్చిందండి. నువ్వేం సీరియస్గా మాట్లాడతావేంటే అంటారు మీరు ఎప్పుడు మురళీమోహన్ గారు. సీరియస్గా మాట్లాడటం కాకుండా ఒక అతనికి అక్కడ సన్మానం జరుగుతుంది, అతను వచ్చాడు మాట్లాడటానికి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నతనికి సన్మానం చేస్తున్నాం, మామూలుగా ఉండదు. ఎవడు కదలదు, తలుపేసేయండి అక్కడక్కడ, ఎవడు వెళ్తానికి వెళ్ళేది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సన్మానం చేయాలని, తప్పించుకుని వాడు దొరికాడు, వదలం అంటే వాడు ఏమైపోతాడు, కూర్చుని వాడు. ఆ టైపులో సన్మానం చేస్తారంత భయాన్ని, అంత మించిన గౌరవాన్ని ఎంతో కష్టపడి ఇన్ని సుదీర్ఘమైన సంవత్సరాలుగా ఆవిడ నిర్వహిస్తున్నారంటే, నాకంటే చిన్నది కాబట్టి నేను నా చెల్లెలిగా ఆవిడని అభినందిస్తున్నాను, కళాకారుని గారికి నమస్కరిస్తున్నాను. అందువల్ల అటువంటి ఇప్పటి వరకు నేను ఇందాక చూస్తున్నప్పుడు ఆ కూచిపూడి నాట్యం కానీ, భరతనాట్యం కానీ, కథక్ నాట్యం కానీ, అంటే శాస్త్రానుగుణంగా నాట్యం ప్రదర్శించే వాళ్ళు పడేటువంటి కష్టం మామూలు కష్టం కాదు. ఇప్పుడు ఏముందండి, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు ఇచ్చిన డ్యాన్సులన్నీ మనం వచ్చేసి చక్కగా రికార్డింగ్ డ్యాన్స్ కింద చేసామనుకోండి, విజిల్ చేస్తుంటారు, చప్పట్లు కొడుతుంటారు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు. కానీ ఈ నాట్య శాస్త్రాన్ని అనుగుణంగా దానిలో పొల్లు పోకుండా, తప్పు లేకుండా ఎంత శ్రమించాలండి, బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, శారీరకంగా మానసికంగా కూడా ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తే కానీ ఆ విద్య అభ్యసించడం కదా. అందుకని చాలామంది లలిత కళలు అంటే అనుకుంటారు ఫైన్ ఆర్ట్స్ అని. ఫైన్ ఆర్ట్స్ అంటే లలితములైన కళలు అని తెలుగులో అనువాదం అనుకుంటాం. కాదు, లలిత కళలు అంటే లలిత గాయత్రి యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి కళలు. ఆ లలితా గాయత్రి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఒక నాట్యం, చిత్రలేఖనం, శిల్పము, సాహిత్యము, కవిత్వము ఆదిగా కలిగినట్టు అద్భుతాయి. అందుకే ఇందాక ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. నేను నా జీవిత చరిత్రలో ఒక చిన్న, అది జీవిత చరిత్ర అనగానే బ్రహ్మానందం కామెడీ వేషాలు, కామెడీలు ఏం చేశాడు అవన్నీ మీకు తెలిసినవే. నేను పిచ్చి పిచ్చి వేషాలు వేశాను. దానికి పూర్వం ఒక నటుడు పడేటువంటి ఆ విషయాలన్నీ అందులో ప్రస్తావించారు. అందులోనే నాకు సరస్వతి, లక్ష్మి, పార్వతి, సరస్వతీదేవి చదువు ఇచ్చింది,
లక్ష్మీదేవి ఎంతో ఎంతో డబ్బిచ్చింది, పార్వతీదేవి ఆత్మ గౌరవాన్ని ఆత్మ నిబ్బరాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అవన్నీ తీసుకొని ఇంటికి వస్తున్నప్పుడు మధ్యలో లలితా గాయత్రి పిలిచి ఒరే ఇలారా నీకు ఇవి కూడా ఇస్తున్నాను తీసుకొని కూడా ఇచ్చింది. అందువల్ల అవి లలితా గాయత్రి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటివి. అది ఇందాక వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక్కళ్ళు కాదు, వాళ్ళందరినీ ఇది పోనీ కట్ మళ్ళీ చేయండి అంటానికి లేదు, ఒకేసారి చేయాలి. మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు తప్పులు పోకుండా ఒకేసారి వాళ్ళ భంగిమలు వాళ్ళ పద్ధతులతోటి, ఎక్కడ ఎదురుగా మాస్టర్ కూర్చుంటే ఆయన ఎక్కడ తప్పు పట్టుకుంటాడో అన్న భయంతో భక్తితోటి నేర్చుకున్నటువంటి విద్య ముఖ్యంగా నాట్య విద్య. నటన ఓకే మేము నటిస్తాం, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా నటిస్తారు కాబట్టి అందరూ ఇలాగే నటించాలనే భావన లేదు కాబట్టి దాన్ని బట్టి మనం ఎలాగైనా వెళ్ళిపోయేటువంటి అవకాశం నటనకు ఉంటుంది కానివ్వండి, నాట్యానికి ఉంటుంది. కాబట్టి అటువంటి నాట్య విద్యలో అద్భుతమైనటువంటి అనుభవాన్ని తెచ్చుకుని వాళ్ళ ఇదిగో ఇట్లాంటి రవీంద్ర భారతి లాంటి ఫంక్షన్స్లో ఆవిడని గౌరవించటం నాట్యాన్ని గౌరవించినట్టే భావిస్తున్నారు. ఆ తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా రాజ్యలక్ష్మి గారు ఎన్నో 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 చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నటుడు అనేవాడు కేవలం నేను ఒక నటన మాత్రానికి పరిమితమై ఉండటం కాకుండా అన్ ఆర్టిస్ట్ సాన్స్ క్యారెక్టర్ అంటాడు. ఆర్టిస్ట్కి ఉండాల్సింది వినయ సంపద. శీలేన శోభతే విద్య అంటాడు. శీలము చేత విద్య రాణిస్తుంది, వినయము చేత విద్య రాణిస్తుంది. ఏ విద్య అయినా అది చదువు కావచ్చు, ఇంకే రకమైనటువంటి కళ కావచ్చు. దానికి అటువంటి వినయ సంపదతో కూడుకున్నటువంటి విద్యని అందరూ నేర్చుకోవాలని, అందరూ మహోన్నతమైనటువంటి స్థితికి కళాకారులందరూ రావాలని. ఇందాక పాపం వాళ్ళందరూ ఎన్ని గంటలకు వచ్చారో, ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఎన్ని గంటలకు మేకప్ వేసుకొని అలా కూర్చున్నారో, ఏ బ్రహ్మానందమో లేకపోతే ఇంకొక మురళీమోహన్ గారో లేకపోతే ఇంకొక మినిస్టర్ గారో లేకపోతే ఇలాంటి మహనీయులైనటువంటి వ్యక్తుల దగ్గర మేము ప్రదర్శించామని చెప్పుకోవటానికి వాళ్ళకి ఆ ఫొటోస్ అవి వాళ్ళకి కావాల్సినటువంటి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము చిన్నప్పుడు స్కూల్లో వీటిని ఉంటారు ఫ్యాన్సీ డ్రెస్సెస్ అనేవాళ్ళు అప్పట్లో. అంటే ఇలాంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అవి జరుగుతున్నప్పుడు ఎదురుగా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చున్నప్పుడు మమ్మల్ని ఎప్పుడో తయారు చేసి యాక్ట్ చేయమనో వీళ్ళతో డాన్స్ చేయమనో ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోటో తీసుకుంది. ఇవాళ వరకు నా జీవిత చరిత్రలో చాలా ఫొటోస్ చిన్నప్పటివి, నేను ఎప్పుడో 3rd క్లాస్ 4th క్లాస్లో చదువుతున్నప్పుడు ఫొటోస్ కూడా ఇప్పటివరకు దాచుకున్నటువంటి అనుభవాలు ఆ చిన్నారులకి చిన్నపిల్లలకు ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక ప్రవర్బ్ ఉంది, ఇఫ్ యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అంటాడు. ఆ తర్వాత వాడు ఎంత గొప్పవాడో కూడా మనకేం తెలుసు. అందుకని చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ అద్భుతమైనటువంటి రీతిని ఇదిగో ఈ రవీంద్ర భారతి గోడలకున్న కళ్ళు ఎన్నో చూసి విని 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 ఆశీర్వదించి ఆశీస్సులు అందజేసినటువంటి ఈ రవీంద్ర భారతికి ఆపేయమంటారు. అంటే కొంతమంది ఇట్లాంటి మాట్లాడుతున్నప్పుడు వెనక నుంచి వచ్చి గోపుతుంటారు, అంటే ఎక్కువ మాట్లాడుతున్నావురా నువ్వు అని. అంటే ఒక్కొక్కసారి ఎప్పుడు దిగిపోదాం అనిపిస్తుంది, ఇక్కడ కొంచెం మాట్లాడాలనే అభిప్రాయం కలిగింది. అదే అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి, ఎలాగో నేను ఆపేద్దాం అనుకుంటే ఇంకా వాళ్ళు కూడా వచ్చారనుకోండి వేరే సంగతి, దానికి దీనికి పెద్ద సంబంధమే లేదు. ఏమండి రాజలక్ష్మి గారు ఆపేయమంటారా? ఊరికి 4 సార్లు అలా అంటే మీరు ఎందుకు ఆపుతారని అంటే మళ్ళీ మాట మొదలుపెట్టవచ్చు కదా అని అంటే. ఎందుకంటే అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో ఎన్నో. హైదరాబాద్ భాగ్యనగరం అంటే ఇతను ఎప్పటి నుంచి దక్షిణామూర్తి మైకు పట్టుకుని ఇట్లా మాట్లాడటం, ఇలాంటి ఎన్నో ఎన్నో సంస్థలు, అన్ని సంస్థల వాళ్ళు నన్ను గౌరవించారు అని చెప్పడం కంటే నన్ను అభిమానించి ఆదరించి హక్కును చేర్చుకున్నారు. ఇంతటి మహానుభావులు ఎక్కడ వంశీభక్తులు, ఎక్కడ అభినందన సభ, ఎక్కడ వీళ్ళందరూ నన్ను తీసుకుని ఇవాళ్ళకు కూడా
ఈ వయసులో కూడా నన్ను వచ్చి మీకు మేము సన్మానం చేస్తా ఉన్నప్పుడు ఎక్కడో కొంచెం వెళ్ళకపోతే తప్పు చేసిన వాడిని అవుతానేమో అన్న భావనతోటి నేను ఈ సన్మానమనే కాకుండా వాళ్ళ గౌరవప్రదమైనటువంటి ఈ కార్యక్రమానికి కనీసం ఏ విషయంలో పెద్దవాడినైనా కాకపోయినా వయసులో పెద్దవాడిని కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో మురళీమోహన్ గారి తర్వాత ఇంచుమించు నేనే పెద్దవాడిని అనుకుంటున్నా. అటువంటి స్థితి నాకు ఇచ్చినటువంటి మా చెల్లి రాజ్యలక్ష్మమ్మకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆవిడ ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్. థ్యాంక్ యూ. ఆర్ట్ ఈజ్ లాంగ్ అనే ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయక సందేశం